ఐపీ ట్రాఫిక్ తీసుకో నువ్వు విజయ్. ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్, అదే రకంగా ఫ్లాగ్ మార్చ్ రెండు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా 144 సెక్షను, అదే రకంగా సెక్షన్ 30 పోలీస్ యాక్టు రెండు అమల్లో ఉన్నాయి. ఈ నిషేధాజ్ఞలు అనేవి అమల్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనావళి కూడా అమల్లో ఉంది 6వ తేదీ వరకు. కాబట్టి 5 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడడం కానీ, అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ఇలాంటివి చేయడం కానీ పూర్తిగా నిషేధం. అలాగే విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, బైక్ ర్యాలీలు తీయడం కానీ ఇలాంటివి పూర్తిగా నిషేధం. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పైనుంచి అంటే కత్తిపూడి ఆ పైనుంచి వచ్చేటటువంటి వెహికల్స్, అందులో అలాగే ముఖ్యంగా బైక్ ర్యాలీలు చేపట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మీ ద్వారా మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఆ రోజు పూర్తిగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. వాటిని అతిక్రమించి ఎవరైనా వస్తే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని ఉపేక్షించేటటువంటి అవకాశం లేదు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అనేది మాప్ డిస్పర్సల్ టీమ్స్, అలాగే ఏపీఎస్పీ, ఏఎన్ఎస్ పార్టీలు, అలాగే సివిల్ పోలీసు అందరూ కలిపి ఇక్కడ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక అన్లాఫుల్ మాబ్ వస్తే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఇక్కడి నుంచి ఏ రకంగా డిస్పర్స్ చేయాలి, వాళ్ళని ఇక్కడ ఎలా కట్టడి చేయడం ఎలాగా, అలాగే సాధారణమైనటువంటి ట్రాఫిక్ అంటే అత్యవసరమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వెళ్ళేటటువంటి వాళ్ళని సెపరేట్ చేస్తూ ఇలాంటి ఆక్తాయి మూకల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఈరోజు మీరు చూశారు. దాంట్లో ఈ సన్నద్ధతలో భాగంగా దీన్ని చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ రోజు 4వ తేదీని మొబైల్ పార్టీలు, క్యూఆర్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ దళాలు కూడా రావడం జరిగింది. అవి రేపటి నుండి డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సన్నద్ధతని ఈరోజు సమకూర్చడం జరిగింది. కాబట్టి పోలీసులు పూర్తిగా పరిస్థితిని కంట్రోల్లో ఉంచి 4వ తేదీ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది.
పాటించినట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడదు. రాజకీయంగా గొడవలు ప్రత్యేకతలకు కారణమైన వారందరినీ గుర్తించి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడదు. వారి హెచ్చరిక జూన్ 6వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట ఎక్కడా కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం ఇక్కడే నిరోధించడానికి ఏం చేస్తాం, అలాంటి బైక్స్ మీద వచ్చిన వాళ్ళని, 2 వీలర్స్, అలాగే అదే పనిగా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళని అందరినీ ఇక్కడే మనం వాళ్ళందరినీ ఆపివేసి వెనక్కి పంపిస్తాము. ఒకవేళ వెళ్ళలేదు అని అంటే, మన మాట వినకపోతే ఆ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చేసామంటే, మనం ఓన్లీ బయటికి వచ్చేటటువంటి వెహికల్స్ మాత్రం అలౌ చేస్తున్నాం. అంటే కాకినాడ నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ టువర్డ్స్ కత్తిపూడి అటువైపు వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ బయటికి అలౌ చేస్తాం. లోపలికి వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది, మెడికల్ అర్జెన్సీ ఉంది, లేకపోతే ఎక్కడ ఉండరాదు. పోలీస్ మరియు ఎలక్షన్ ఆర్ఓ గారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, మాప్ డిస్పర్సల్కి మనకి యాజ్ పర్ మాన్యువల్ ఏవైతే ఎక్సర్సైజ్ అంతా చెప్పబడిందో అవన్నీ ఫీల్డ్లో ఈరోజు చూపిస్తాం. అర్థమైంది కదా? సో ఇక్కడ మనకు ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, పైనుంచి ఇక్కడి నుంచి పైన కాకినాడ వైపు ఎవరిని మనం అంటే రెగ్యులర్గా వెళ్ళేటటువంటి రెగ్యులర్ ట్రాఫిక్ కాకుండా బైక్స్ మీద అదే పనిగా అక్కడికి వెళ్ళటం, అక్కడ ఏమైనా బైక్ ర్యాలీలు తీయడానికి ప్రయత్నించడం, లేదు అంటే అక్కడ ఇంకా అనవసరమైనటువంటి గొడవల ఉద్దేశం ఏంటి, ఎక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఎక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పబ్లిక్ గ్యాదర్ అవడం కానీ, లేకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రదర్శనలు చేయడం కానీ, ప్రొసెషన్స్ తీయడం కానీ, ర్యాలీస్ తీయడం కానీ, ఇవన్నీ 6వ తేదీ వరకు నిషేధం. 6వ తేదీ వరకు మన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నియమావళికి సంబంధించి 6వ తేదీ వరకు ఈ ఎన్నికల నిబంధనలు అనేవి అమల్లో ఉంటాయి. అంతవరకు మనకి 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఈ నిషేధాజ్ఞలు అనేవి 6వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట ఎక్కడా కూడా గుమికూడి ఉండరాదు. ఒకవేళ వెళ్ళలేదు అని అంటే, మన మాట వినకపోతే
ఆ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చేసామంటే మనం ఓన్లీ బయటికి వచ్చేటటువంటి వెహికల్స్ మాత్రం అలౌ చేస్తున్నాం. అంటే కాకినాడ నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ టువర్డ్స్ కత్తిపూడి అటువైపు వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ బయటికి అలౌ చేస్తాం. లోపలికి వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది, మెడికల్ అర్జెన్సీ ఉంది, లేకపోతే అటువైపు వాళ్ళ రెసిడెన్స్ ఉంది, లేకపోతే ఇంకేదైనా అత్యవసరమైనటువంటి పని ఉందన్న వాళ్ళకి మాత్రమే వెరిఫై చేసి పంపిస్తాము. ముఖ్యంగా 2 వీలర్సు సాధారణంగా ఏదో చిట్చాటుగా వచ్చి ఇక్కడ తిరిగి ఒకసారి ఎన్నికల సరళి ఎలాగుంది చూద్దాం అనుకునే వాళ్ళకి, ఆకతాయిలకి, అలాగే యూత్ కొంతమంది వచ్చి ఇక్కడ మరియు ఎలక్షన్ ఆర్ఓ గారి ముందస్తు ఇటువంటి సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించరాదు. మరియు ఈ చోట కార్యక్రమాలు నిర్వహించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే దయచేసి Please subscribe Telugu Politics.